తెలుగు రాష్ట్రాల్లో కడపకున్న ప్రత్యేకతే వేరు. తెలుగు రాజకీయాలపై కడప ప్రభావం ఉంటూనే ఉంది. అందుకు కారణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభావం. నేటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, షర్మిల సొంత జిల్లా కావటంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కడప చుట్టూ తిరుగుతున్నాయి. లోక్సభకు జరుగుతున్న ఎన్నికల్లో అందరి దృష్టి కడపపైనే ఉంది. కాంగ్రెస్ నుంచి ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల పోటీ చేస్తుండటంతో అన్నా చెల్లెల మధ్య గెలుపు ఎవరిదనే ఆసక్తి ప్రజల్లో ఉంటుంది. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి హస్తం ఉందని ప్రత్యర్థులు ఆరోపిస్తున్న నేపథ్యంలో కడప ఎన్నికలు మరింత ఆసక్తిగా మారాయి. కడప నియోజకవర్గం 1952లో ఏర్పడింది. కడప నియోజకవర్గంలో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలున్నాయి. కడప, పులివెందుల, కమలాపురం, జంబలమడుగు, పొద్దుటూరు, మైదకూరు, బద్వేలు శాసనసభ స్థానాలున్నాయి. కాగా బద్వేలు ఎస్సీ రిజర్వ్డ్ స్థానం. కడప నియోజకవర్గంలో మొత్తం 16,18,887 మంది ఓటర్లుండగా 7,93,421 మంది పురుషులు, 8,25,242 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక 224 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. 2019లో టీడీపీ అభ్యర్థి ఆది నారాయణ రెడ్డిపై వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి విజయం సాధించారు. 1952లో మొదటిసారి సిపిఐ నుంచి ఎద్దుల ఈశ్వర్ రెడ్డి గెలుపొందారు. ఇక 1957లో కాంగ్రెస్ నుంచి విఆర్ రెడ్డి, 1962, 67, 71లో సిపిఐ నుండి ఈశ్వర్ రెడ్డి, 1977, 1980లో కందుల ఓపుల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. 1984 టీడీపీ నుంచి డిఎన్ రెడ్డి, 1989, 1991, 96, 98లో వరుసగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. ఇక 1999, 2004లో వైఎస్ సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి గెలుపొందగా 2009లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుపొందారు. 2014, 2019లో వరుసగా వైసీపీ నుంచి అవినాష్ రెడ్డి గెలుపొందారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధాన పోటీ టీడీపీ, వైసీపీ మధ్య ఉన్న వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయిన తర్వాత కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకురాగలని కృషి చేస్తున్నారు. ఇక తెలుగుదేశం నుంచి భూపేష్ రెడ్డి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కడప నియోజకవర్గం వైఎస్ కుటుంబంతో ముడిపడి ఉండటంతో అందులో వైఎస్ షర్మిల కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలవటంతో కడప పోటీ ఆసక్తిగా మారింది.